అయ్యయ్యో పెచ్చులు ఊడిపోయనే, అయ్యయ్యో పరువు మొత్తం బాయనే. ఏ జగ్లక్, నీకు కనీసం ఒక్కడంటే ఒక్క పని కూడా చేత కాదని నిరూపించుకున్నావు. 100 కోట్లు పెట్టి ఋషికొండకి గుండు కొట్టి బోడి బిల్డింగ్ ఒకటి కట్టు. బిల్డింగ్ అంతా ఊడిపోయే పెచ్చులే. ఏమయ్యా, ఇద్దరు కలిసి వచ్చి నా పైన దండయాత్ర చేస్తా ఉన్నారు. కాయలన్నాక పుచ్చులు, బిల్డింగ్లన్నాక పెచ్చులు ఊడవా అని అడుగుతా ఉన్నా. నాసిరకం సరుకు వాడి 100 కోట్ల బిల్లులు పెట్టి డబ్బంతా దోచుకుంటారా? మళ్ళీ ఆ డైమండ్ రాణి నిర్వహణ, ఆమె ఆధ్వర్యంలో ఇలాంటి బిల్డింగ్ కట్టారే. ఏమయ్యా జగ్లక్, మీ వల్ల దేశానికి ఏంటయ్యా ఉపయోగం? అందుకేగా పవన్ ఇవన్నీ తుగ్లక్ అనేది. ఇదిగో ఇదిగో ఇదిగో, నన్ను ఇలా మాటలతో శంటబాకండి. చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, నాకు మాత్రమేం తెలుసు. నేనేమైనా వచ్చి ఈ ప్యాలెస్కి మేస్త్రి పని చేసినానా ఏమి? ఎందుకు నాయనా, నీలాంటి ఆ పనిలో ఉంటే బిల్డింగులు, డ్యాములు, వంతెనలు మొత్తం కూలిపోతాయి. నువ్వు ఆ ప్యాలెస్లో కూర్చుని ఎగ్ పఫ్ తింటూ పబ్జీ గేమ్ ఆడుకోవడమే మీకు మాకు మంచిది. బాగా చెప్పావు తమ్ముడు. బూతు బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని, దొంగల బ్యాచ్ని పెట్టి రాష్ట్రాన్ని దోచుకోవడం తప్ప ఈ మహానుభావుడికి ఏ పని చేత కాదు. నన్ను అవమానిస్తూ ఉన్నారు, నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారు, నవ్వుతా ఉన్నారు. నవ్విన నాపచేనే పండుద్ది. నాపచేను పండడం కాదు, నీ పాపం పండింది సవాల్ రెడ్డి. నిన్ను ఎగతాళి చేయడం కాదు. 5 ఏళ్లు పరిపాలన చేసి రాష్ట్ర ప్రజలను ఎగతాళి చేశావు. కనీసం రాజధాని కట్టకుండా ఈ రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశావు. ఈ మహానుభావుడు రాజధాని కట్టకపోవడమే నయం పవన్. ఒకవేళ కర్మగాలి ఏ వైజాగ్ లోనో కట్టుంటే ఇదిగో ఈ ఋషికొండ ప్యాలెస్ లాగే ఎక్కడికక్కడ రాజధాని ముక్కలు ముక్కలైపోయేది. ఇదిగో ఇదిగో, మీరు ఇలా అంటారని తెలిసే నేను దాన్ని పెండింగ్లో పెట్టిన. అసలు ఈ ఋషికొండ ప్యాలెస్ ఎందుకు ఇలా పెచ్చులు ఉడుతూ ఉందో ఆ డైమండ్ రాణికే తెలియాలి. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి క్రీడాకారులకిచ్చే ఆట వస్తువులు నాసిరకం ఇచ్చారు. 2వ రోజే బ్యాట్లు ఎరిగిపోయాయి. ఆ పథకానికైన ఖర్చు మాత్రం కోట్లలో చూపించారు. అసలు ఆ డైమండ్ ఎక్కడ లెగ్గు పెడితే అక్కడ అమ్మట. నిజమే బాబు గారు, ఆ నోరు అంతే, ఆ పాదం అంతే. మీరు అమరావతి పూర్తయినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ ఐరన్ లెగ్గును మాత్రం కాస్త రాజధానికి దూరంగా ఉంచండి. మా డైమండ్ శల్యమని ఏమనకండి, నేను ఊరుకోను. ఆ బూతి శల్యం అంటే నాకు ప్రాణం. సొంత తల్లిని చెల్లిని పట్టించుకోకుండా వదిలేసావు. ఈ బూత్ బ్యాచ్ మీద ప్రేమ వలకబోస్తున్నావు. నువ్వు మామూలుడివి కాదయ్యా జగ్లక్. అసలు నువ్వు సినిమాలో ఉండుంటే నువ్వు చేసే నటనకి, యాక్టింగ్కి మేమెవరం కూడా సినిమాల్లో పనికొచ్చేవాళ్ళం కాదు డామాల్ రెడ్డి. మీరు నన్ను పొగుడుతూ ఉన్నారా, తిడుతూ ఉన్నారా? నిజంగా పొగిడితే మీ పైన పూల వర్షం పడుతుంది. ఒకవేళ నన్ను ఇండైరెక్ట్గా తిడితే కనుక ఇదిగో ఇదిగో ఈ బిల్డింగ్ పెచ్చులు పడతాయి మీ మీద. నువ్వు ముఖ్యమంత్రివి కాలేదు కాబట్టి బతికిపోయావు. ఒకవేళ నీ కర్మగాలుండి నువ్వు కానీ ఈ ప్యాలెస్లో అడుగు పెట్టుంటే ఈ పెచ్చులుడి ఎవరి పుచ్చో బగిలేది. బుద్ధున్నవాడు ఎవడైనా బాత్రూమ్కి 2 కోట్లు ఖర్చు పెడతాడా? నాకు బాత్రూమ్కి అవినాభావ సంబంధం ఉందిలే. అవినాభావ సంబంధమో అవినాష్ సంబంధమో మాకు తెలుసులే. బాబాయి బాత్రూము గొడ్డలి నీ లెక్కలనే మాకు తెలుసులేవయ్యా. ఆ బాబాయి బాత్రూమ్ కేసు సంగతి కూడా తేలితే ఈ అబ్బాయి తిక్క కుదురుతుంది. అంత సీన్ లేదు. నేను డబ్బుతో ఏదైనా మేనేజ్ చేస్తా. ఎన్ని కేసులు పెట్టినా భయపడ్ను. మీరెన్ని ప్రయత్నాలు చేసినా నన్ను అరెస్ట్ చేయలేరు. ఎగిరెగిరి పడకమ్మా, అలా ఎగిరి పడిన వాళ్ళు గాల్లోనే ఎగిరిపోయారు. నీకు శిక్ష పడే రోజు దగ్గరలోనే ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకో. నాకైతే అసలు ఈ జగ్లక్ను అరెస్ట్ చేసి ఈ ప్యాలెస్లోనే బంధిస్తే సరిపోతుంది. రోజుకో పెచ్చి ఊడి 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 మనోడి జెండా ఏదో ఒక రోజు ఎగిరిపోతుంది. షినైనా